మీ పిల్లలు మాటలు వినాలి. అంటే వాళ్ళు ఏం మన కమ్యూనికేషన్ జరగాలి కదా. మనకి సంభాషణ ఏం జరుగుతుంది? తిన్నావా, పడుకో టైంకి, చదువు, ఇవి కాకుండా ఇంకేమన్నా మాటలు జరుగుతున్నాయా? లేదంటే స్పోర్ట్స్కి వెళ్ళాలంటే వెళ్ళు, టైం అయిపోతుంది, బస్సు వచ్చేసింది, కారు వచ్చేసింది, ఇవి తప్పించి ఏం జరుగుతున్నాయి? సో వాళ్ళు కాన్స్టెంట్గా సోషల్ మీడియాలో ఉంటే చూడొద్దు అని వాళ్ళు తిట్టడము, అరవడము. అంతకు మించి ఒక ఫ్యామిలీ టైం, మంచి మాటలు, మన చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ఇంకా లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఉన్నాయి, ఆ షేరింగు, వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మనం వినడము. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యాక్టివ్ లిజనింగ్. వాళ్ళ మాటలు మనం వినాలి, నాట్ జస్ట్ మనతోనే, అండ్ ఆల్సో మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడుతూనే మనం వెళ్ళి మనం వినవసరం లేదు వాళ్ళ దగ్గర ఉండి, కానీ బట్ పే అటెన్షన్ టు దట్ వాట్ దే ఆర్ స్పీకింగ్. అప్పుడు మనకు అర్థమవుద్ది వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు, వాళ్ళ థింకింగ్ ఏమొస్తుంది అనేది. అండ్ ఆల్సో ఓపెన్ స్పీకింగ్, అంటే ఏది ఉన్నా సరే ఓపెన్గా మాట్లాడండి. అది ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ గమనిస్తున్నారు కదా ఇప్పుడు జరిగే పరిస్థితుల గురించి. అందుకని ఏం చేస్తున్నారు, టీనేజ్ చిల్డ్రన్కి ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళ లోపల జరిగే హార్మోనల్ చేంజెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ అట్రాక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ప్రతి దాని గురించి. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చాలామంది పేరెంట్స్ని చూస్తున్నాను, మదర్సే చెప్తున్నారు మా చిల్డ్రన్కి. అంటే ఇప్పుడు చాలా ఎక్స్పోజర్ కదా ఇలాగా డ్రింక్ చేయడానికి, స్మోకింగ్కి, ఇవన్నీ చాలా ఎక్స్పోజర్ జరుగుతుంది కదా. సో అందుకని ఏం చేశారు, మదర్సే చెప్తున్నారు, పేరెంట్సే చెప్తున్నారు, ఒరే నీకు తాగాలనుంటే నాకు చెప్పు, నేనే నిన్ను తీసుకుని వెళ్తాను, లేదా ఇంట్లోనే నీకు అరేంజ్ చేస్తాను, యూ వాంట్ టు టేస్ట్ ఇట్ మా ఎదురుగానే. అది ఒక అలవాటు చేసుకోమని కాదు. అంటే మనము ఆ ఓపెన్ టాక్ ఎందుకోసము అంటే వాళ్ళు మనకు తెలియకుండా సీక్రెట్గా ఏమేమో చేస్తున్నారు. అందుకని ఏంటంటే ఆ ఓపెన్నెస్లో ఏమవుతుందంటే వాళ్ళు దాక్కొని మన సీక్రెట్గా చేసి అది ఇంకొకలాగా మారిపోకుండా ఇట్స్ ఓపెన్. అండ్ దాని తర్వాత అలా ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు ఇంకా వాళ్ళకి భయం, ఓకే ఇది నథింగ్ గ్రేట్, ఇంత ఓపెన్గా ఉందంటే దిస్ ఇస్ నథింగ్ గ్రేట్, నేను దాని గురించి ఏదో తాపత్రయపు అనవసరం లేదు అని వాళ్ళు ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంది. సో ఏ విషయం గురించి అయినా సరే వాళ్ళ లోపల కెమికల్ చేంజెస్లో నీడ్స్ వచ్చేవి ఎలా ఉంటాయి, సో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఈ ప్రతి ఒక్క దాని గురించి ఓపెన్ టాక్స్ చేయడం వల్ల. అండ్ ఆల్సో పేరెంట్స్ వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ని కూడా వాళ్ళకున్న క్రైసిస్ కావచ్చు ఓపెన్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ ఆల్సో ఏబుల్ టు అండర్స్టాండ్. సో మనము ఓపెన్గా మాట్లాడడం ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వాళ్ళకి గ్రాడ్యువల్ ఫ్రీడమ్,